అయినప్పటికల్లా ఇలాంటి నియమరహితం కూడదు. అయితే ప్రజలకి శ్రద్ధ కావాలి నిజమే, కానీ వచ్చిన వాళ్ళకి నేర్పవలసిన బాధ్యత కూడా దేవాలయ నిర్వాహకులకు ఉన్నది. ఎందుకంటే దేవాదాయ శాఖ అంటే దేవుడి ఆదాయం మీద మాత్రమే దృష్టి కాదు, దేవాలయాన్ని సక్రమంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత ఉన్న శాఖ అది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ. అందుకే ప్రధానం ఇటువంటి బాధ్యత స్వీకరిస్తూ అర్చకులు మొదలైన వారు కూడా దీనిలో పట్టుబడితే ఇంకా అద్భుతంగా సాధించవచ్చు. అదేవిధంగా సిబ్బంది కూడా దీనిలో సహకరించాలి, ఇటువంటి నియమాలు ఉండాలి. అందుకే సాష్టాంగం ఇత్యాదులు. ఆలయంలో పద్ధతి వేరు. ఆలయంలో స్వామి దగ్గర ప్రదక్షిణ నమస్కారం చెయ్యరాదు. కొందరు అర్చకులు ఏం చేస్తారంటే ప్రదక్షిణ నమస్కారం చేయండి అని చెప్పేస్తుంటారు. ధ్వజస్తంభానికి బయటే సాష్టాంగం, బయటే ప్రదక్షిణాదులు చెయ్యాలి, కానీ ఆలయం వద్ద స్వామి వద్ద చెయ్యరాదు. ఇళ్లల్లో అయితే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, అప్పుడు కూడా చుట్టూ తిరగడం లేదు, ఆత్మ ప్రదక్షిణ అక్కడ ఉంటుంది. కానీ ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ కూడదు.